ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 22. నేను దేవుని వైపు చూస్తున్నానా? నా వైపు చూచి రక్షణ పొందిడి. యెషయా 45:22. దేవుడు తన ఆశీర్వాదాలతో మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించాలని ఎదురు చూస్తున్నామా? అయితే దేవుడు నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్తున్నాడు. మనకొక ఆధ్యాత్మిక ప్రమాదం పొంచి ఉంది. మనకు దేవుని మీద ఏకాగ్రత ఉందా? లేక ఆయన ఆశీర్వాదాలు మన ఏకాగ్రతను భంగం కలిగిస్తున్నాయా? కష్టాలు మనల్ని దేవుని వైపు మళ్లించే మాట వాస్తవం. ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు కొన్నిసార్లు దేవుని పట్ల మన శ్రద్ధాశక్తుల్ని ప్రక్కదారి పట్టిస్తాయి. కొండ మీద ప్రసంగ సారాంశం మన శరీరాత్మలు యేసుక్రీస్తు వైపు చూడగలిగేలా అన్య విషయాల పట్ల విముఖత చూపడమే. మనలో అనేకుల మనసుల్లో క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒక ఊహా చిత్రం ఉంటుంది. ఎదుటివారి విషయంలో ఈ ఊహా చిత్రం వైపు చూస్తూ మన ఏకాగ్రతకు భంగం కలిగించుకుంటున్నాం. నా వైపు చూచి రక్షణ పొందిడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మనతో ఏదో ఒకరోజు మీరు రక్షణ పొందుతారు అని చెప్పడం లేదు. మనము దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు మన దృష్టి దేని మీద నిలిచి ఉందో గ్రహించగలుగుతాం. మనలో అన్య మనస్కతలు ఎక్కువై మన దృష్టి దేవుని మీద నుండి తొలగిపోయింది. నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు మనతో చెప్తుంటే మనము ఆయన పట్ల చిటపటలాడుతూ విసుగు చూపిస్తున్నాం. మనము తదేక దృష్టితో దేవుని వైపు చూచి నప్పుడు రేపటి గురించి మనలో ఉన్న వ్యతలు దిగుళ్ళు అన్నీ అంతర్ధానమవుతాయి. కాబట్టి మేలుకొని దేవుని వైపు చూడు. ఆయనలో నిరీక్షణ కలిగి ఉండు. నీకు ఎన్ని ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని ప్రక్కనకు నెట్టి ఆయన వైపు చూడు. దేవుని వైపు నీవు చూచిన తత్క్షణములోనే రక్షణ నీదవుతుంది.